హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి టైం టేబుల్ అనేది జరుగుతుంది కదండి. సో 15 డేస్ టైం టేబుల్ అనేది వేశాను. సో అదైతే రన్ అవుతుంది. చాలామంది ఎస్ఎస్సి సీజీఎల్ 2025 కూడా టైం టేబుల్ వేయండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అయితే మనకున్న టైం ఎంత, అసలు మనం ఎన్ని డేస్ ఉంది, ఎలా టైం టేబుల్ వేసుకున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను ఏవి కవర్ చేస్తాను, ఈ టైం టేబుల్లో నేను ఏవి కవర్ చేస్తాను, ఏవి కవర్ చేయను, మీ అంతటా మీరు ఏవి కవర్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఈ టైం టేబుల్ వల్ల ఫాలో అవ్వడం వల్ల మీకు యూజ్ ఏంటి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు అనేది నేను ఇస్తాను. సో ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్కి టైం టేబుల్ అడుగుతున్నారో వాళ్ళైతే ఫాలో అవ్వండి. అండ్ మనకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, ఈ టైం టేబుల్ ఎప్పటి నుంచి మీరు ఫాలో అవ్వచ్చు, అంటే నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తానో కూడా చెప్తాను. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. సో అలాగే టైం టేబుల్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్తే ఎస్ఎస్సి సీజీఎల్ 2025 నోటిఫికేషన్ 2025 అలైన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు కదండి. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 13th ఆగస్ట్. ఓకే, 13th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో 13th ఆగస్ట్ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో మనకున్న నా టైం టేబుల్ అనేది జూలై 15th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో 15th జూలై నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఆగస్ట్ 10 వరకు అనేది మన టైం టేబుల్ అనేది ఉంటుంది. సో మొత్తం మనకి ఇదొక 15 డేస్ ప్లస్ ఇదొక 10 డేస్, ఓవరాల్గా మనకున్నది 25 డేస్ మాత్రమే. ఓకేనా, సో చాలామంది అయితే ఎస్ఎస్సి సీజీఎల్ యొక్క సిలబస్ కంప్లీట్ చేసి నాకు తెలిసి రివిజన్లోనే ఉంటారు. సో ఇది కూడా మీకు రివిజన్ లెక్కేనండి. రివిజన్కి ఇప్పటికిప్పుడు నేర్చుకోవడం అంటే కొంచెం కష్టమనే చెప్తాను. బట్ ఎవరైతే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది రివిజన్ పర్పస్కి. ఓకేనా, సో మనం అనేది ఈ 25 డేస్ టైం టేబుల్ని కూడా మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తామండి. ఒకటి వచ్చేసి 15 డేస్కి టైం టేబుల్, ఇంకొకటి వచ్చేసి 10 డేస్కి టైం టేబుల్. ఓకేనా, సో ఫస్ట్ అనేది 15 డేస్ టైం టేబుల్ వేసుకుందాం. సో దెన్ ఆఫ్టర్ దట్ 10 డేస్ టైం టేబుల్ అనేది వేసుకుందాం. ఓకేనా, సో మనకి రివిజన్ ఈ 15 డేస్ టైం టేబుల్లో మరి ఈచ్ 5 డేస్కి ఒకసారి ఫుల్ 1 డే అనేది రివిజన్ ఉంటుందండి. ఓకేనా, ఫుల్ రివిజన్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే రివిజన్ ఈజ్ ద కీ. ఓకే, రివిజన్ అనేది మనకి కీ లెక్క, ఎగ్జామ్కి కీ అండి. రివిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పేసి ఈ 15 డేస్లో కూడా మళ్ళీ ఒక 5 డేస్ గ్యాప్ ఇచ్చుకొని 5 డేస్కి ఒకసారి 1 డే అనేది రివిజన్కి వదిలేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి 10 డేస్కి అనేది టైం టేబుల్ వేసుకుందాం. సో ఈ 10 డేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్, వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ కవర్ చేస్తాము. సో ఇందులో కూడా ఫస్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కవర్ చేస్తాము. సో ఈ 25 డేస్లోనే మీకు 2 రివిజన్స్ అనేది అయిపోతాయి, ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రం. ఓకేనా, అలాగే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి నేను ముందుగా చెప్పాను కదండి, 13th ఆగస్ట్ టు 30 ఆగస్ట్. ఓకే, నియర్లీ మీకు ఈ ఒక 7 డేస్ ప్లస్ ఒక 10 డేస్ 27 డేస్ అనేది ఎగ్జామ్స్ డేట్స్ అనేవి మనకి ఇచ్చారు. 27 డేస్. సో మధ్యలో హాలిడేస్ ఏమన్నా అంటే ఉండొచ్చండి, బట్ 27 డేస్ అనేది డ్యూరేషన్ అయితే ఉంది. ఓకే, సో డైలీ టార్గెట్స్లో ఏమేమి కవర్ చేస్తాను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఏమేమి కవర్ చేస్తాను అండ్ నేను ఏం కవర్ చేయను కూడా మీకు చెప్తాను. సో మీరు అది కవర్ చేసుకోండి మీ ఓన్ టైం టేబుల్లో. బట్ నా టైం టేబుల్ అయితే నేను కొన్ని కవర్ చేసే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కవర్ చేయనివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ సబ్జెక్ట్స్ ముందు నేను కవర్ చేస్తానండి. ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మోర్ మార్క్స్, తక్కువ సిలబస్తో ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సో అసలు ఏమేమి కవర్ చేస్తానో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్, అర్థమెటిక్ అండి. సో
దాంట్లో మ్యాథ్స్ వస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది, అర్థమెటిక్ వస్తుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి కదా. సో అర్థమెటిక్ అని నేను మ్యాథ్స్ అని రాశాను. మ్యాథ్స్ తర్వాత వచ్చేసి రీజనింగ్ మనకి అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉందండి. 25కి 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మ్యాథ్స్లో అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేయగలం 25కి. ఓకేనా. సో ఇంగ్లీష్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంగ్లీష్లో కూడా మనం 25కి 22 అలా అటెంప్ట్ చేయొచ్చు. సో మ్యాథ్స్ కవర్ చేస్తాను, రీజనింగ్ కవర్ చేస్తాను, ఇంగ్లీష్ కూడా కవర్ చేస్తాను. మనకు వచ్చేసి ఇంకా జనరల్ అవేర్నెస్ ఉంది. జనరల్ అవేర్నెస్లో 25 మార్క్స్కి. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 మార్క్స్కి. ఈ జనరల్ అవేర్నెస్లో నేను స్ట్రాటజిక్ జీకే కవర్ చేస్తాను అండ్ కరెంట్ అఫైర్స్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు కవర్ చేస్తానండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ హిస్టరీ కవర్ చేస్తాను, ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ జాగ్రఫీ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తాను. పాలిటీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తాను. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి బిట్ వచ్చింది, మార్క్స్ వచ్చాయి అని చాప్టర్స్ మాత్రమే నేను కవర్ చేస్తాను. దేంట్లో స్ట్రాటజీ జీకో కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ అండ్ పాలిటీ మనం ఫుల్గా కవర్ చేసేది మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేస్తాను టైం టేబుల్. బట్ జీకే మాత్రం ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు మాత్రమే కవర్ చేస్తాను. ఓకేనా. దట్ కూడా స్టాటిక్ జీకేలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి. అవి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్, హిస్టరీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్, జాగ్రఫీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ పాలిటీ నుంచి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కవర్ చేసిన తర్వాత ఇంకా టైం ఉందనుకుంటే మీరు బ్యాలెన్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఏ కవర్ చేస్తానో చెప్పాను కదా, ఏ కవర్ చేయనో కూడా చెప్తాను చూడండి. సో నేను కవర్ చేయనవి బయాలజీ కవర్ చేయనండి. అండ్ బయాలజీ, ఫిజిక్స్, ఎకనామిక్స్ కూడా మనకి టైం ఉంటే కవర్ చేస్తానండి. ఎకనామిక్స్ కూడా ట్రై చేస్తాను, బట్ మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో నేను కవర్ చేయని దాని కిందకే రాసాను. టైం ఉంటే కవర్ చేస్తాను, లేదంటే లేదు. సో మీరైతే కవర్ చేసేసుకోండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్. ఓకేనా. బయాలజీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి నేనైతే కవర్ చేయట్లేదండి. మీరు మీ ఓన్గా కవర్ చేసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవరికైనా వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ కాన్సెప్ట్స్ చాప్టర్స్ కావాలంటే కామెంట్ చేయండి. మన తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏదో ఒక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొకసారి చూడండి. మనకు ఉంది 25 డేసే. నేనైతే 15th జూలై నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి 15 డేస్ టైం టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ 10 డేస్ టైం టేబుల్ ఉంటుంది. 5 డేస్కి ఒకసారి రివిజన్ టైం టేబుల్, 1 డే అనేది రివిజన్ ఉంటుంది. సో మన టైం టేబుల్లో డే 1లో ఏముండొచ్చు, ఎలా ఉండొచ్చు అనేది కూడా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది చూపిస్తాను. మన టైం టేబుల్ ఎలా ఉంటుంది ఇంకా ప్రిపేర్ చేయాలండి. బట్ ఒక 1 డేకి అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ప్రిపేర్ చేశాను. ఇంకా ఉంది, ప్రిపేర్ చేస్తానండి. మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మీరు కావాలి అనుకుంటే మన వీడియోకి ఒక 50 లైక్స్ కనుక, ఈ వీడియోకి కనుక 50 లైక్స్ కనుక చేస్తే మీకు అనేది నేను టైం టేబుల్ అనేది మీరు అడగకపోయినా నేను అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీరు కామెంట్ చేసినా ఓకే, ఆర్ లైక్ చేసినా ఓకే. 50 లైక్స్ అనేవి టార్గెట్ పెట్టాను ఈ వీడియోకి. సో డైలీ టార్గెట్స్ కావాలంటే మన ఛానల్కి ఈ వీడియోస్కి ఒక 15 లైక్స్ అనేవి కొట్టండి. ఓకేనా. సో లైక్స్ ఎందుకు కొట్టమంటున్నా అంటే మీకు వితిన్ 1 సెకండ్లో అయిపోతుంది. కామెంట్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి లైక్ కొట్టమని చెప్తున్నానండి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా. సో మన టైం టేబుల్లో ఏమేమి ఉంటాయి, డైలీ టైం టేబుల్లో డే 1 టార్గెట్స్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక రీజనింగ్ టాపిక్ ఉంటుందండి, అండ్ ఇంగ్లీష్ టాపిక్ ఉంటుంది, అర్థమెటిక్ నుంచి 1 టాపిక్ ఉంటుంది, పాలిటీ నుంచి 1 టాపిక్, స్ట్రాటజీ జీకే నుంచి 1 టాపిక్, కరెంట్ అఫైర్స్ నుంచి 5 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అండ్ వీటన్నిటితో పాటు 1 మార్క్ టెస్ట్ రాయాలి,
మీ దగ్గర ఒకవేళ మా దగ్గర చాప్టర్ వైజ్ టెస్ట్లు కనుక్కున్నాయంటే ఇక్కడ ప్రిపేర్ అయిన చాప్టర్స్ నుంచి చాప్టర్ టెస్ట్ అయినా రాయొచ్చు. మార్క్ టెస్ట్ కానీ చాప్టర్ టెస్ట్ కానీ రాయండి. ఓకేనా? అది కూడా చాప్టర్ టెస్ట్లు ఈ 15 డేస్ టైం టేబుల్ వరకు మాత్రమే. ఓకేనా? ఆఫ్టర్ దట్ మీకు మార్క్ టెస్ట్ అనేది రాయాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాగైతే టైం టేబుల్ ఉంటుందండి. సో మీకైతే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఈ వీడియోకి మన ఛానల్ ఈ వీడియోకి 15 లైక్స్ చేయండి. ఆర్ కామెంట్ చేసినా కూడా ఎక్కువ కామెంట్స్ కానీ వస్తే నేను డైలీ టైం టేబుల్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరు కనుక 15 లైక్స్ కనుక వస్తే మన ఫస్ట్ డే 1 టార్గెట్ అనేది 15 జూలై నుంచి మీకు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఎప్పుడు బిఫోర్ డే నైటే రిలీజ్ చేస్తాను డైలీ టార్గెట్స్ అనేవి ఎప్పుడైనా సరే. సో నేను ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా అలాగే చేశాను. సో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకు కూడా నైట్ 10 to 11 లోపల మీకు అనేది వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ డే టార్గెట్స్ అనేవి. సో మీకు కూడా అలాగే చేస్తానండి. ఎస్ఎస్సి వాళ్ళకు కూడా, ఎస్ఎస్సి సీజీఎల్ కూడా నేను బిఫోర్ డేనే 8 to 9 ఆర్ మీకు లేదంటే నేను పోల్ పెడతానులేండి. ఆ పోల్లో మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటుందో చెప్పండి. ఆ టైం ప్రకారం మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకే, డైలీ టార్గెట్స్ అనేవి. సో నేను డైలీ టార్గెట్స్ చేయాలంటే మీరు ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అనేవి కొట్టాలి. ఓకేనా? ఆర్ మీరు ఎక్కువ మంది కామెంట్ చేసినా కూడా ఓకేనండి. కామెంట్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుందని అలా చెప్తున్నాను, లైక్ చేయమని. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది కంపల్సరీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.